హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ మన విలేజ్ ముచ్చట్లు. అందరూ ఎట్లా దోస్తులు? మేము బాగున్నాం, మీరు కూడా బాగున్నారు. మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. యా కొత్త సంవత్సరం వచ్చింది కదా, ఇంకా ఎట్లా మంచిగా జరిగిందా అందరికీ అట్లే మా కామెంట్ ద్వారా తెలపండి దోస్తులు. మేము కూడా మంచిగా ఎంజాయ్ చేసినాము, ముగ్గులు వేసుకున్నాము, ఇంటి ముంగట మంచిగా అనిపించింది. ఇక అందరం 1:30-2 గంటల దాకా మెలకుతూనే ఉన్నాము. మంచిగా మంచిగా నవ్వుతూ ముచ్చట్లు పెట్టుకుంటా ముగ్గులు వేసుకుంటా మామూలుగా లేదు దూముదాము. ఇక పూర్లంతా పాటలు పెట్టుకుని పైన ఆడుకుంటా చేసుకుంటూ ఉన్నారు. మంచిగా ఎంటర్టైన్మెంట్ అయితే అయ్యింది దోస్తులు. ఇక ఇట్లనే ఈ సంవత్సరం అంతా మంచిగా హ్యాపీగా గడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు, మన విలేజ్ ముచ్చట్ల తరపున. అన్నట్టు మన సబ్స్క్రైబర్లు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2026. ఇక మంచిగా గడవాలి ఈ సంవత్సరం అంతా, మీకు అన్ని శుభాలు జరగాలని చెప్పి మన విలేజ్ తరపు నుంచి ఇంకోసారి మీకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్తున్నాను. అవ్వదస్తులు హ్యాపీ న్యూ ఇయర్ 2026. మన వ్యూవర్స్కి మన సబ్స్క్రైబర్స్కి పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక గిట్లనే మన ఛానల్ ఆదరిస్తూ ఉండండి, ఇంకా మంచి వీడియోలు ముందు తీసుకురానికి ప్రయత్నిస్తాం ఈ సంవత్సరంలో. అట్లనే మన వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశం అయితే ఎవరిని ఉద్దేశించింది కాదు, ఓన్లీ కలుపుతారు మాత్రమే. దోస్తులు ఈ రోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పార్ట్ 122. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అండి. ఈ మధ్యాహ్నం పూట ఈ కర్ర ముఖం వేడుకొయ్యింది. చెప్తానేమో రోషం పొడుచుకొస్తుంది. ఇంట్లోకించి ఓవే అంటే పోతలేదు, బద్మాష్ మాటలు ఎక్కువ మాట్లాడుతుంది. రాని వాళ్ళు వచ్చినాక చెప్తా. నేను చెప్పినట్టు విన్నట్టయితేనే నా ఇంట్లో ఉండలేదా అంటే ఇంట్లోకించి వెళ్ళిపో అని చెప్తా దానికి. స్వాతి కాదానే కత్తమ్మా ఆగమంటున్నావు ఏంటి చెప్పత్తమ్మా? ఏ పొద్దు అవుతుంది ఇప్పటిదాకా బయట ఏం తిరుగుతున్నావు ఎండలు ఆవడి? పిల్లల్ని పంపించి ఇక తిరుగుడు పని నానికి తిరుగుడు సోకేనా? ఇంటి తావు నుండి గిన్నెలు దొంకొని ఇన్ని బట్టలు ఉత్తుకొని ఇల్లంతా ఊడ్చుకొని ఇంట్లో దీపం పెట్టుకొని ఉండకనంట ఇల్లు సాగబెడుతుంది పోయి ఊర్లో. ముసల్దాన్ అయ్యుండి నేను ఇంట్లోకించి ఎక్కువ బయటికి వెళ్ళను, నువ్వేందే ముసల్దాన్ లాగా ఇల్లు తిరగబడుతుంది. వా అత్తమ్మ, నువ్వు ఇంకోసారి మాట అన్నావంటే మంచిగా చెప్తున్నా, మర్యాద దక్కదు. ఏమనుకుంటున్నావు అసలు? ఊకుతుంది కదా కూడాలని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నేనేం చేసినాను ఇప్పుడు? పోయినా బయటికి, మరి ఇక్కడ పొద్దు పోతలేదు, నీలా కూర్చోవాలంటే నాతోటి అవుతుంది. మరి నేను మళ్ళా కొల దాంట్లో పని ఉందేమో అడుచుకొచ్చుకుందామని పోయినా, దానికే నువ్వు గంటగానం ముత్తుకోబడుతుంది. వస్తే ఆడ మళ్ళక్క లేదు, వాళ్ళ ఇంటికి పోతే ఇక్కడ ఏమో కొట్లాట అవుతుందని చెప్పేసి ఆగిన. దానికి గింత లేట్ అయ్యింది, దాన్ని కూడా నువ్వు ఏమైంది ఎందుకు లేట్ అయిందని అడిగేది పోయి రాగానే లొల్లి పెట్టుకుంటావేంది? సుఖమైన బొమ్మవా అని చెప్పి నేను ఇదో లొల్లి పెట్టుకుంటున్నా. నువ్వు ఇంట్లోకించి వెళ్ళిపోవే అని చెప్పినా కానీ అట్లనే ఈయనే వాడు ఉంటున్నావు. ఎవరు సంపాదించింది అనుకుంటావే ఇల్లు? ఇది నాది, నేను సంపాదించింది. పోయి బయట బతుకుపోరి ఆల్మగలు పోయి. మాటికి ముందు అట్లా అనకత్తమ్మ, మంచిగా ఉండదు చెప్తున్నా. ఏమనుకుంటున్నావు అసలు? మాకు కూడా ఇంట్లో పాలు ఉంటుంది, నువ్వు కష్టపడితే అయిపోతుందా? మామ కష్టపడలేదా? ఇద్దరు కష్టపడేదే కదా, తాతలది అంతో ఇంత ఉంది కదా, మాకు కూడా పొత్తు ఉంటుంది. ఊకి వెళ్ళిపోయి అని అలుగుతున్నావు వెంబడి. మరి ఇల్లు అమ్మేసాయి, చెలికి అమ్మేసాయి, లేదంటే సగం భాగం ఇచ్చేసాయి మాకు, మేము ఎట్లన్నా బతుకుతాం. ఈ ఇల్లు మాత్రం సగం రాసి పెట్టు, నువ్వు సగం తీసుకో నేను సగం తీసుకుంటా, అప్పుడు ఉందాము. ఊకి వెళ్ళిపో అంటావు, నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది ఇంట్లో. వింటున్నా నోరు బాగా లేస్తుంది, మాటకు మాట మాట్లాడుతున్నావు బిడ్డ. ఏడ నేర్చుకుంటున్నావు మాటలు కానీ ఇక దరికి రాని అను బిడ్డ అనుకుంటున్నావు. ఇంట్లో నీకు పాలు కావాలా? మీ అమ్మగారింటికి తీసుకొచ్చినావు? నువ్వు తీసుకొచ్చినావా అత్తమ్మ మీ అమ్మగారింటికి? మంచిగా మాట్లాడి చెప్తున్నా, నేను కష్టపడ్డానే. అప్పు సప్పు చేసి కూలి పోయి అన్ని నేర్పుకొని నేను కూడా కొన్నా, అంతో ఇంత. నువ్వేంది ఎక్కువ మాట్లాడుతున్నావు? అరే అత్తమ్మ, మరి ఏందత్తమ్మ నువ్వు? నీ కొడుకుకే కదా ఏమున్నా, అయితే నన్నెందుకు ఇంతగానం టార్చర్ చేస్తున్నావు? నువ్వు గిట్లనే మాట్లాడితే రేపు పోయి నేను పంచాయతీ పెడతా చూడు, నీ ఇష్టం. ఇక నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, నన్ను తిడుతున్నావు, ఎట్లా పడితే అట్లా చేస్తున్నావు. ఇక నేను భరించలేను. సరే ఇప్పుడు ఎట్లయినా సరే ఇక పెద్దలకు పిలిపిస్తాను రచ్చగట్టగాడికి. ఇక రా, ఇప్పటి నుంచి నీతో మాట్లాడేది ఏం లేదు. నేను పోయి పెద్దలకి చెప్తాను, ఇక వాళ్ళే తీర్పు చెప్తారు. నేను ఎవరిది కరెక్ట్ అంటారు ఏందంటారు. మరి పాలు పంచిస్తారా, నన్ను ఎలా కొడతారా, లేక నిన్ను ఎలా కొడతారా ఏందనేది తెలుసుకుందాం. ఓయమ్మో ఇంటి గుట్టంతా బయట పెట్టబట్టనే ఆడిది ఎట్లొచ్చిందో ఏమో, ఏడికించి వచ్చిందో. ఊకే నెగ్లనిస్తలేదు, ఇంట్లో ముసల్దానాన్ని చూస్తలేదు, ఏం చూస్తలేదు. చూడు, నా ఇంటి సంసారం తీసుకొని బజార్లో పెడతా అంటుంది ఇది. ఓడ్చుకొని ఉండదంటమ్మా. చూడు ఎట్లా ఉంది దీని కథ. ఉంటుంటే చాలా ఎక్కువ చేస్తున్నావు అత్తమ్మ, నాకు చాలా అర్థమవుతుంది. దాని నల్ల జుట్టు దానికి కారణం ఎవరు? నేను తెల్లగా ఉన్న జుట్టును నల్ల కలర్ వేసి వారం కలర్ వేస్తా 15 రోజులకు ఒకసారి. ఇప్పుడు చూడు, నా తోటలో వెళ్ళి పెట్టుకోబట్టి ఓ వారం 15 రోజులు అవుతుంది, జుట్టు అంతా ఎట్లా వెళ్ళిపోయింది చూడు. ఇప్పుడు ఎట్లా పోతావో బయటికి, అప్పుడు తెలుస్తుంది నీకు. ఏమి రుద్ది పాడైనవో, రాంటాను మొత్తం తెల్ల జుట్టు అయిపోయింది దీని పాడగాను. అవు మరి ముసలితనం మీద పడతలేదు, సోరగా అవుతున్నావు ఇంకా. మరి నీకు తెల్ల జుట్టు వేయడానికి వస్తుంది, ఇక నేనేమో రుద్ది నీకు తెల్ల జుట్టు వచ్చేటట్టు చేసిన. అంతగానే కాదు, ఇక ఊరు పెద్దలందరినీ పిలిపించి పంచాయతీ పెట్టిస్తా. ఇక నీదేందో నాదేందో తెలుసుకుందాము. ఊరికి నా తోటలో లొల్లేంది నీది, వాళ్ళే చెప్తారు తీర్పు ఏందనేది.
రోజు ఒక నస అయిపోతుంది. ఈ అమ్మ ఈరోజు పోయి అందరికి చెప్పేసి వస్తా. రేపు పంచాయతీ పెట్టిస్తున్నా అని చెప్పొస్తా. అమ్మక్కలందరినీ పిలిచి వస్తాను. ఆమెదేందుందో నాదేందుందో మొత్తం తెలుసుకుంటా. ఇంట్లో చింతపండు అయిపోయింది. ముసలోడు ఒక్కటే చారు పెట్టు అండాలి కాబట్టి సావుకారి దుకాణం తెలిసిందో లేదో ముసలోడు ఒక్కటే అడగబట్టి ఎవరిని అడుగు బక్కవా ఏడికే మా ముసలాయనకి చారు కావాలంట. అమ్మ చింతపండు అయిపోయింది. ఇలా ఒక్క రోజు జరంత పప్పు వేసిన తిందయ్యా అంటే వద్దు నాకు పప్పు ఇంత పచ్చి పులుసు వేసుకు మంచిగా కారం పొడేసి ఉల్లిగడ్డ మంచిగా 2-3 ఉల్లిగడ్డలు కట్ చేసేసి మంచిగా చారు చేసి చిక్కగా తలిగి నెంబడి ఏం చేతు ఇంట్లో చింతపండు లేదు నాకడికన్నా పోయి ఇంత తీసుకొస్తామని పోతున్నా. నువ్వు కనిపించినావు అట్లనా? నువ్వు వెళ్ళిపోతున్నావు. నేను ఎడుకోదు. పొలం వచ్చింది, ముసలా ఉంది తోడుగా మంచిగా మనవరాలు ముచ్చట్లు పెట్టుకుంటా కూర్చున్నారు. నాకెక్కడ పొద్దు పోతలేదు. గిట్ల బయటకు వస్తే అవు కానీ మరి అనిత మగడు మంచిగా ఉన్నాడా? మళ్ళా గట్ల ఏమైనా కొట్లాట ఇట్లా పెట్టుకుంటున్నా ఆ పిల్లతోటి. ఏమో నేను ఇంటికి కూడా పోలేదు. ఇక పిల్లగాని తోలిచి వచ్చిన అంటే ఇంకా పోలేదు. మళ్ళీ ఇక అక్కడ దిక్కే చూడకపోతే ఇక మా కూడా వీళ్ళ పట్టే ఒకటే ఇక మా ఆడవిల్ల కూడా వచ్చింది కదా. అందరూ ఇంట్లోనే ఉన్నారు. ఇక అడిగి అప్పటికైనా ఏంది ఇంతసేపు అయినా వదిలే ఏడిపోయినావు నువ్వు వస్తేవంటే బయటనే నిలబడితే అని అన్నది. ఇంక అట్లని చెప్పేసి ఇక పిల్లగాని అలా తోలిచి పోయినా అంటే ఇంతకేసి నేను ఎందుకు బయటకు వెళ్తే అట్లా ఓసారి పోయి చూడు రాదురయ్యా. ఏమైనా చేసుకోవాలా మొగలు పాడుగాను ఎంత కష్టం వచ్చి ఉండుండి అనితకి ఇట్లాంటి పని చేసి మొగనుకో బాధ తెచ్చే అతానికో బాధ పెట్టుకునే అవే నేను మర్చిపోయిన మాటల పడి మరి కసపిస అనుకున్నారు. మరి మాట్లాడుకుంటారో లేదో నాకు తెలియదు. తిండన్న తిన్నారో లేదేనే నువ్వు కూడా బాగానే గుర్తు చేస్తే ఇప్పుడు సరే పాటు మరి ఏదో ఒకసారి ఏదో పెట్టేసి రా. నేను పోయి ఒకసారి కనుక్కుంటా ఏంది ఎట్లుంది లొల్లి కథ అయిందా లేదా అని పోయి అడగనైతే అడుగుతా. ఓయమ్మో తెల్లారి నీకు వచ్చింది అనుకున్నా. సరే రే షాప్కి అయితే పోయేస్తా. నేను పోయి ఇంత సారి పెట్టేస్తాపా. పో చూడిపోయా ముందే కొట్లాడి బాధలు ఉన్నారు. ఏమైనా వేసుకోగల బాధలా? ఇదే కళ్ళొల్లి ఇదే ఇక్కడ బాధ. పిల్లలు అగడవుతారు. చెప్పి ధైర్యం చెప్పు ఆల్మగలకి. అనిత ఎంత తెచ్చుకుంటేవి ఏం పరిశాన్ తెచ్చుకుంటేవి జీవితం అంతా అల్లకల్లం చేసుకోబడుతుంది. ఏం సంబరమో ఏమో ఒక్కొక్క ఆడలకు గిట్ల పాడై ఉంటుంది. ఇదో సరదానో మరి ఇక ఏడే పానల మొప్పు తెచ్చుకొని ఇట్లాంటి పనులు చేస్తారు. ఇక అనుకో ముగిసినట్టు దీనికో ఏదో అనిపిస్తుంది నాకు కూడా. పోయి అయితే కనుక్కుంటా ఎట్లున్నారో తిన్నారో లేదో మరి ఎట్లుర్రు అనేది. నా మగనికి నా మీద కోపం పోతే బాగుండు. ఏం చేతు ఇంత కోపం తెచ్చుకున్నా నా మీద బాధతోటి తిన కూడా తింటలేడు. 2-3 రోజులు అయ్యేసరిగా తిండి తింటలేడు. ఆయనకు లేదు నాకు లేదు. నాకంటే ఎట్లున్నా అయ్యే కానీ ఆయన పానం మంచిగా లేదు. జరా తిని గోళీలను వేసుకుంటాడేమంటే నా మాట కూడా వింటలేడు. నా దగ్గర కూడా రాణిస్తలేడు. అయినా ఈ విషయం తెలిసేదే లేకుండా నా మగనికి ఎట్లా తెలిసిందో ఏమో. ఏదో అయిపోయింది. నేను మారదామన్న లోపే ఇట్లా అయిపోయే ఏం చేతునో ఏమో. నా మంచం మీద గట్లనే అడ్డం పన్నాడు. గలొచ్చి తోలిచ్చి పోయారంటే లేకపోతే నా కొడతాడేమో అని భయం అవుతుంది. ఏం చేయాలో అర్థమైతలేదు నాకు. ఎవరికైనా చెప్పి పిలుచుకోతున్నా అంటే ఇంటి నుంచి ఏడికి కదలేదు బిడ్డ అనేసి అన్నాడు. ఏం చేతు నేను అగ్గాని అయితే గిడనే కూర్చుంది కదా బయట. అయితే మంచిగానే ఉన్నట్టు రాళ్ళు మొగలు. ఆ పిల్లగాడు లోపల ఉన్నట్టున్నాడు. ఈ పిల్ల బయట కూర్చున్నట్టుంది. సరే పట్టు రాళ్ళు మొగల మధ్యలో ఎన్ని లొల్లులైనా కానీ అద్దం మీద ఆవాలంటివి. ఇక అంతేటి ఓ బిక్క ఎంగిలి పడ్డారో లేదో కనుక్కుంటా. అనిత వచ్చినవా అక్క? ఏంది పిల్ల తిండి తిప్పలు మానేసి కూర్చున్నావా? ఓ బుక్క ఏం తీసుకొని తిన్నారా లేదా? ఏడక్క ఆయన తింటనే లేడు. మీ తోలిచ్చి వయ్యరంటే గట్లని అడ్డం పన్నాడు. లేపునంటే కొడతాడేమో వచ్చని లేపలేదు. ఇక నాతోటి మాటలే మాట్లాడక్కని అన్నాడు. ఇక నా మీద చాలా కోపం మీద ఉన్నాడక్క. నేను ఏమని లేపుదు జర వయ్యి లేపి తినమని చెప్పరాదక్క. ఇంత పెట్టుకొస్తా తింటాడేమో. అయ్యయ్యో ఈ కోపాలు పాడగాను. ఇప్పుడు గా కోపం పెట్టుకొని తినకపోతే ఎవరికి బాధ? ఆరోగ్యము పాడైతే ఇంకేంది లాభము చెప్పు? ఆ గోళీలు వేసుకునేది ఉందేమో పిల్లగానికి. గట్లా తినకుంటే ఎందుకు గట్లా అన్నాడు? ఏం చేతక్క ఏదో అనుకుంటే ఏదైపోయింది నా బతుకులా. నేనేం అయిపోదాం అనుకుంటే ఈయనకు తెలిసిపోయి ఇంత రాదంతం అయిపోయే. సరే పాప ఇద్దరికి పెడతా తింటున్నాడు. ఇంకా తినకుండా గిట్టనే ఉపాసం కూర్చున్నారంట ఆల్మొగలు చూడు. ఆ పిల్లగాడేమో అట్లా అన్నాడు. ఇదేమో వచ్చి కూర్చుంది. ఇంత ఎంగిలి పడేది తెలియదానే మీకు? ఏం చేతక్క ఆయన అంత బాధతోటి ఆయన అడ్డమ్మంటే నేను నాకెట్లా పోతుందక్క తిండి. సరే ఇక బాబా తిందురు పాయ్. ముందు నువ్వు లేపక్క. నన్ను మొక్కం చూస్తే తింటాడో తినడో నువ్వే పోయి లేపక్క. దానికి ఏం తక్కువ లేవు. ఓ తప్పు చేసేటప్పుడు ఆలోచించాలి. మొగందికి ఆలోచించాలి, తల్లిదండ్రుల నుంచి ఆలోచించాలి, అత్తమామ నుంచి ఆలోచించాలి, పిల్లల నుంచి ఆలోచించాలి. అన్ని ఆలోచించినాకనే ఓ తప్పుకు ముందుకోవాలి. అప్పుడు అర్థమవుతుంది ఆ తప్పు చేయాలా వద్దా అనేసి. అప్పుడు తెలుస్తుంది. కానీ ఎవరి గురించి ఆలోచించకుండా సోలో పడుకుంటూ పోతే గిట్లనే బొక్క బోర్లా పడితే ఎవరు లేపనికి ఉండడు. ఇగో నువ్వు ఇన్ని రోజుల నుంచి బాధపడుతున్నావు. ఎవరొచ్చి నేను ఊకబెట్టిండే చెప్పు? ఎవరికి అక్కర్లేదు. ఎవరి జీవితాలు వాళ్ళు జరసేపు సరదాగా గడుపుతారు. మాతోటి మంచిగా ఉంటారు పోతారు. అంతే జీవితాంతం ఎవరుంటారు? ఏతోడు ఎవరు ఉండరు చేసుకున్నాడు తప్ప. అవ్వక్క ఇంకేం చేయదక్క. జర రాక పొయ్యి లేపు అక్క. ఒక బుక్క పెట్టాక మందులు వేసుకోలేదు 3 రోజులు అవుతుందక్క. ఏం చేతు జర పొయ్యి తినబెట్టి మందులు వేయక్క. ఓ శేఖరు ఓ శేఖరు శేఖరు ఓ శేఖరు ఏంది పిల్లగా తినకుండా గిట్లా అన్నావు లేవు? శేఖరు ఓ శేఖరు లేవు. వదిన చెప్పు.
ఏంది మరిది తినకుండా ఎన్ని రోజులు ఉంటావు గిట్లా చెప్పు. ఏం సాధిస్తావు గిట్లా చేసి నువ్వు చెప్పు. పిల్లలు అగుడవుతారా నాయన, ముందే పానము మంచిగా లేదు నీకు. మందులు వేసుకోకుండా ఎన్ని రోజులు ఉంటావు గిట్లా చెప్పు. ఏదన్నా అయితే ఏంది పరిశాను, దానికి దానికి ఎవరు ఉన్నారు చూడనీకే, పిల్లలకి ఎవరు ఉన్నారు చూడనీకే చెప్పు. జర మంచిగా ఉండాలి. ఇక మొగడు ఉంటేనే ఆడది జర మంచిగా బతకగలుగుతుంది. ఏంద్రయ్యా నువ్వు ఇట్లాంటి పనులు చేస్తే ఎట్లా చెప్పు. జర ఆగమాగం అవుతావు ఎందుకు, జర ఆలోచించరాదు. ఇక దునియాలో ఎవరు తప్పు చేస్తలేరా, మస్తు మంది తప్పులు చేస్తున్నారు. అంతగా ఇంతగా చాలా పెద్ద తప్పులే చేస్తున్నారు. ఇక అట్లాంటిది నువ్వు అర్థం చేసుకోరాదు. ఒక చిన్న విషయమే అనుకో, జరసేపటికి మాత్రము అనుకోని ఆ పిల్లని క్షమించు. ఆ పిల్ల తింటలేదు, నువ్వు తింటలేవు, ఇట్లుంటే ఎట్లా రా, పిల్లలు ఎట్లా అయిపోతారు అనే ఆలోచన ఏమైనా ఉందా మీకు? నాకు ఒక విషయం బాగా గుర్తొస్తుంది వదినే, ఏం చేయమంటావు? అది గుర్తొచ్చినప్పుడల్లా నాకు మస్తు బాధ అవుతుంది. ఏం చేయలేకపోతున్నా, తిండి నోట్ల పోతలేదు నాకు. నాకు అందుకే దేని మీద లేదు వదినే, నువ్వేమన్నా అనుకో. ఆ మందులు వేసుకోకుండా సరే, నేను చచ్చినా సరే అన్నట్టుంది. నాకు బాధ ఉంది. వద్దు శేఖరు, అట్లా మాట్లాడకు. కొత్త సంవత్సరం వచ్చింది. ఈ సంవత్సరంలో అంతా మంచిగా జరగాలని చెప్పేసి అనుకోవాలి. ఇక మంచిగా ఎంజాయ్ చేసుకోండి. ఇక ఇప్పటికైతే క్షమించేసి ఇంక నువ్వు అవన్నీ పెట్టుకోకు. నేను ఆ పిల్లని పిలుచుకొస్తా, మంచిగా మాట్లాడి ప్రేమ గుండురా నాయన, ఎందుకు అట్లా బాధ పెట్టుకుంటున్నావు? పిల్లల్ని ఇట్లా తోలుకొచ్చుకోరి. జరా మంచిగా పిల్లలు వస్తే ఈ బాధలన్నీ ఇవన్నీ మర్చిపోతావు, పిల్లలు కలుస్తావు, మంచిగా ఉంటుంది. పోయి రేపు నీ పిల్లాన్ని పంపించి తోలుకొని రమ్మని చెప్పు. లేదంటే ఇద్దరు ఆల్మోగలు పోయి పిల్లల్ని తోలుకొని రండి. వింటున్నావా ఏం చెప్తున్నాను? సరే వదినే, పోతా. మరి ఏం చేస్తుంది? జరా ఏది మనసులో పెట్టుకోకు నాయనా శేఖరు. ఈ ఒక్కసారికి ఆ పిల్లని క్షమించు. ఇంకోసారి అట్లాంటి తప్పులు ఏం చేయదు. కానీ నువ్వైతే జరా ఆ పిల్లని క్షమించు. ఇక అట్లా ఆలోచించు. ఇక ఈసారి నువ్వు కంట కనిపెట్టుకుంటూ ఉండు. అది మారుతుందా మారదా చూడు. ఆ తర్వాత మేమే మంచిగా నిర్ణయం తీసుకొని ఏదైనా చెప్తాం. కానీ ఇప్పుడైతే నువ్వు ఊరికి మనసులో పెట్టుకోకు. ఇదంతా తీసేసేయి. నా పిల్లని పిలుచురా. ఇక నేనేం పిలుస్తా వదినే ఆమెని? అనిత, అనిత రా లోపలికి. ఏంది మళ్ళక్క, ఏమైనా ఉండినావే మరి ఇంట్లో? ఆయనకు రొట్టెలు అంటే ఇష్టం అని చెప్పేసి 3 రోజుల నుంచి రొట్టెలు చేస్తున్నా పడేస్తున్నా. అని తింటలేడు, చేస్తలేడు. ఇంత అన్నం వండుతున్నా, అది వండుతున్నా పడేస్తున్నా. ఇదే అవుతుంది. ఇలా కూడా పొద్దున వండినా అట్లనే ఉన్నాయి అక్క. సరే ఉండు, పట్టుకొస్తా, ఇద్దరు కూర్చొని తినరు. అమ్మ ఆల్మొగలు కొట్లాడే తిండి తినకుండా ఉంటే ఎవరికన్నా ఏమన్నా అయితే ఎవరికెవరు లేకపోతే ఎట్లయితుంది పరిస్థితి? ఇంత ఆలోచన లేదు పొరలకు. అయ్యో చాలా బాధపడుతున్నట్టున్నాడు. ఈయన పలకరిస్తే ఏమని అంటాడో ఏమో. అయినా సరే పలకరిస్తా. ఏమండి నన్ను క్షమించండి. ఓవే, నువ్వు చేసిన పనికి నాకు మస్తు బాధ అవుతుంది. నా బాధ ఎవరు చెప్పుకోవాలి చెప్పే? ఏమండి నన్ను క్షమించండి. నేను ఇప్పటి నుంచి మంచిగా ఉంటానండి మీతోటి. సరేలే, నేను తినకుంటే నువ్వు కూడా తినకుంటుంటే ఎట్లనే? మరి పిల్లలు ఏమైపోవాలనుకుంటున్నావు? నేనంటే పోతేనేమో కానీ ఎట్లా ఆరోగ్యం బాగలేదు నాకు. ఇప్పుడైనా పోయేటోనే, తర్వాత 2-3 రోజుల తర్వాత అయినా పోయేటోనే. గట్లా అనకుండ్రి, మీరు లేకపోతే మేము ఎట్లా బతుకుతాము? సరే తీయే, తినిపో మరి నువ్వు. ముందు మీరు తినుండ్రి, మీకు ముందే పానం బాగలేదు. మీరు తినకపోయేసరికి నాకు మస్తు బెంగ అవుతుందండి. ఇంకా ఇక అనిత తీసుకొచ్చిన తినురి. అటు మరి తీసుకో, అటు అనిత తీసుకో, తిను. కూర్చొని తిను. నువ్వు కూడా తినక్క. ఏడనే ఇప్పటిదాకానే తినేసి వచ్చినా, ఎక్కడ పొద్దుపోతలేదని ఇట్లా బయటికి వెళ్తే మీరు గుర్తొచ్చి మళ్ళీ ఇక్కడ వచ్చినా తినరా లేదా ఇంకా అనేసి వస్తే పలకరిద్దామని. ఇప్పటివరకు వస్తే ఇక 2-3 రోజుల నుంచి తింటలేదని తెలియబట్టే గదే పరిశాన నేను. చూడని తాజరా అని మొగని చూసుకొని మంచిగా బతుకు. ఇప్పటి నుంచి అయినా ఇంకెట్లాంటి ఆలోచనలు చేయకు, సరేనా? ఇక తినుర్రి, తిని చేసేపు పండుకోర్రి. నిద్ర ఇట్లా పోయిర్రో లేదో రాత్రి అంతా. ఇంకోసేపు పండుకొని 1 గంట సేపు పండుకొని పోయి పిల్లల్ని తీసుకొని రా. ఇద్దరు ఓరాలు మొగలు ఇద్దరు పోయి జర ఓపిక అయినట్టు పోయి ఇక పిల్లల్ని తీసుకొస్తే జర పిల్లలు వస్తే ఇంట్లో తిరుగుతుంటే జర మంచిగా ఉంటుంది. అన్నీ మర్చిపోయి మామూలుగా అవుతారు. ఓ వారం 10 రోజులు పిల్లల్ని నిన్నే పెట్టుకో. ఇక బుక్లు ఇట్లా బాగానే తెచ్చుకోమని నిన్నే చదువుకుంటారు. పోతారు. కానీ ఎట్లా సంక్రాంతి హాలిడేస్ వస్తూనే ఉంటాయి కదా, ఇక పెట్టు పిల్లల్ని తీసుకొచ్చి పెట్టుకొని మంచిగా సంతోషంగా ఉండు. ఇప్పటి నుంచి ఎలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకనిత. సరే అక్క. సరే తిను మరి, తిను, నేను మళ్ళీ వస్తా పట్టు. అమ్మయ్య కలిసిపోయారు పట్టు భార్య భర్తలు. ఏమండి నేను మీకు తినిపించానా? ఏమవుతే, నేను తింటా కానీ నువ్వు తిను. సరే అండి. అమ్మయ్య ఎట్లయితే ఏముంది పట్టు. ఈ ఆల్మొగలు అయితే జరా మంచిగా మాట్లాడుకుంటారు. ఇంకా పిల్లలు వస్తే అన్ని మర్చిపోయి మంచిగా ఉంటారు. కానీ ఇక అత్తమ్మ ఏంటి స్వీటీ వీడికొచ్చా? అత్తమ్మ మా అమ్మ పిలుస్తుంది. ఏంటి పొద్దున్న నుంచి ఎక్కడెక్కడో తిరుగుతున్నావు, అసలు కనిపిస్తలేవు నువ్వు. ఇవన్నీ నీకెందుకే, నడువు, వస్తున్నా పై ఇంటికే. సరే మరి. ఇవన్నీ నాకెందుకా? ఎందుకు అత్తమ్మ అసలు అనిత వాళ్ళ ఇంట్లోకి ఎందుకు పోయింది? గింతసేపు ముచ్చట పెట్టింది, ఏం పెట్టిండొచ్చు? ఏమైంది అత్తమ్మ, ఎందుకు వచ్చినావు అనిత వాళ్ళ ఇంటికి? అవన్నీ పెద్దవాళ్ళ విషయాలు, నీకెందుకే? నువ్వు సపరేట్ కాకుండా నడవరాదు ఇంట్లోకి, నడు. నేను ఇంకా చిన్న పిల్లని అనుకుంటుండేమో మరి మా అత్త. సరే పట్టు, అనితకి అనిత నెంబర్ ఎట్లాగో ఉంది కదా, ఒకసారి ఫోన్ చేసి కనుక్కుందాము. ఇప్పుడైతే కుదరదు కానీ మా ఇంటికి వెళ్ళినాక చేస్తాం. ఇప్పుడు చేస్తే అయితే అస్సలు బాగోదు. సుజాత ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడు మంచిగా తిను, టైంకి ఇంత తిని మంచిగా ఉండాలమ్మా. చూడు ఏం టెన్షన్లు పెట్టుకోకు, ప్రశాంతంగా ఉండాలి. అట్లనే జరా ఎన్ని నెలలు పడ్డాయి అంటే జర ఎక్సర్సైజ్ చేస్తుండాలి.
అట్లా బాగా నడవాలి చూడు, మంచిగా వాకింగ్ చేయాలి, గిట్లా ఉండాలి మంచిగా. నువ్వెంత హుషారు ఉంటే కడుపులో బిడ్డ కూడా అంతే హుషారు ఉంటారు మంచిగా. సరే పిన్ని, పాలు తాగు మంచిగా 2 పూటలు, ఆకుకూరలు బాగా తిను. అన్నట్టు వదిన అసలు ఇంట్లోనే ఉండలేదు. ఏడిపోయిందో ఏమో, పొద్దున అనగా పోయింది, మళ్ళీ ఒకసారి వచ్చింది, మళ్ళీ పోయింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వాయే, మళ్ళీ ఇంకా రానే రాకపోయే. ఈ స్వీట్కి అక్కనే పోయింది, చెప్తే కూడా తోలుకొని వస్తుందేమంటే. పిన్ని నువ్వు కూడా ఉండొచ్చు కదా పిన్ని, ఇక్కడే ఒక 2-3 రోజులు ఉంటే ఏమవుతుంది చెప్పు. మేమే ఉంటాము బెక్కి బెక్కున ఎప్పుడు. ఇక అత్తమ్మంటవా గిట్లనే బయటికి వెళ్తా ఉంటుంది. నేను ఒక్కదానే ఉంటాను, ఆయన ఆఫీస్కి పోతాడు. అందుకని 2-3 రోజులు ఉండొచ్చు కదా పిన్ని నా దగ్గర. నువ్వు ఉండేదాన్ని కానీ స్వీటీ జాబ్ చేస్తుంది కదా, మళ్ళా లీవ్లు పెట్టింది. ఇక 3 రోజులు అయ్యేలడికి ఇక ఈయనే ఉంటున్నాం కదా, మళ్ళీ వాళ్ళ సార్ ఏమని అంటే కష్టం అవుతుంది కదా, అందుకని చెప్పేసి పోదామని అనుకుంటున్నాను నేను. స్వీటీ ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు జాబ్కి వెళ్తే. ఎందుకులే ఇక సుజాత, మళ్ళీ లేనిపోని ఇబ్బందులు దాంతో అది చక్కగా ఉండదు, కయ్యాలు పెట్టి కూసుంటుంది. అందుకని చెప్పేసి నేను ఉండకపోవడమే మంచిది. ఏమో ఇప్పుడు మారినట్టే అనిపిస్తుంది, స్వీటీ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతలేదు కదా, మంచిగానే ఉన్నట్టుంది కదా. వచ్చినవా వదినే? వచ్చినవా అత్తమ్మ? కూసో సుజాత, ఎందుకు నిలబడితేవమ్మా? కూసో, ఉత్త మనిషి కూడా కాదు. పర్లేదు అత్తమ్మ, కూసోరి. ఏందమ్మా సబిత పోతంటున్నావా? అవ్వదునే ఉండి ఏం చేసేదని చెప్పు. ఎట్లా స్వీట్ 2-3 రోజులు అయ్యే లీవ్ పెట్టి ఇంకా ఇట్లనే ఉంటే మంచిగా ఉండదు. మళ్ళీ ఆయన ఏమంటాడో ఏమో, అందుకే పోదాం అనుకుంటున్నా. 1 రోజు అని వచ్చిన 3 రోజులు అయ్యడనే. ఇక స్వీట్ జాబ్ కూడా పోతుంది కదా, మళ్ళీ ఎన్ని రోజులు పెడతారు ఇంకా. ఏం స్వీట్ మీ సార్కి చెప్పలేవా? సేపు మాట్లాడొచ్చు కదా, నేను మాట్లాడతా ఫోన్ అన్న కలిపి. ఇక 1 వారం రోజులు ఎన్నో ఉండి ఈ నుంచి జాబ్ కోరాదు. అబ్బో ఎన్నలేంది అత్తమ్మ, నన్ను బాగానే నమ్మింది, నన్ను ఉంచుకోనికే బాగానే అనుకుంటుంది. ఇక్కడ నుంచి పోయి రా అంటుంది. అట్లయితే బావతో కూడా కలిసి వెళ్ళొచ్చు. సరేలే అత్తమ్మ ఉండమంటుంది కదా, ఉండి ఇక్కడి నుంచే వెళ్తే అయిపోతుంది. సరే అత్తమ్మ, మా బాస్తో మాట్లాడతాను, ఇక్కడి నుంచే వెళ్తానులే మరి. అని మొన్ననే అడుగుతా అని ఫోన్ మాట్లాడుకుంటా పోయినావు, మట్లా ఏమైందే? అదే అత్తమ్మ 3 రోజుల కోసమే అడిగిన నేను, తర్వాత మళ్ళీ అడగలేదు. ఇక ఇక్కడి నుంచి పొమ్మంటున్నావు కదా, సరే అడిగి చెప్తాలే, అట్లా ఏముండదు. ఇక్కడి నుంచే వెళ్తాం. ఇంకా ఆయనకు అడిగేది ఏంది, రేపటి నుంచి జాబ్కి వెళ్ళిపోతానమ్మా, ఇక్కడి నుంచే 1 రోజులు ఉండేసి వెళ్ళిపోదాం మనం. సరే ఇక మన ఇంటికాడ ఉన్నట్టు మంచి టైంకి వండుకొని లేచి పోవడం కాదు, ఇక్కడ ఉండి జర సుజాతకు హెల్ప్ చేయాలి చూడు చెప్తున్నా. వంట దగ్గర హెల్ప్ చేయాలి, పొద్దున్నే లేచి ఇక అన్ని పనులల్లో హెల్ప్ చేస్తేనే మంచిగా ఉంటుంది. ఇక మనం వచ్చినామా అంటే మన పని చూసుకొని పోయేది కాదు, సుజాతకు జర సాయం చేస్తేనే మంచిగా ఉంటుంది. సరే లేవే. సరే అంటే సరిపోదు స్వీటీ, చెప్తున్నా. నేను ఏదైనా పని చేయలేదనుకో, నీ పని చెప్తా. పొద్దున ఇంత పని చేసుకొని అక్కకు సాయం చేసి వంటలు ఇట్లా కూరగాయలు ఇట్లా తరువుడు ఆ పని హెల్ప్ చేసి పొద్దున డ్యూటీకి వెళ్ళిపో. మళ్ళీ పొద్దునకలు వచ్చినాక జర ఏమైనా అందుకో లేకపోతే లేదు, అంతవరకు మేము అందరం ఉంటాం. కానీ పొద్దునకలు మేము అందరం చేస్తాం. కానీ పొద్దున అయితే నువ్వు ఇవన్నీ చెయ్యి, నీకు కూడా జర అలవాటు అవుతుంది. సరే అత్తమ్మ. ఈ దొంగ మొహం ఉంటే ఇంకెన్ని తిప్పలు పెడతాదో ఏమో. అయినా సరే బావలు చెప్తా నేను, ఇగో దాంతో చక్కగా ఉండకు అని చెప్తా, దాంతో చక్కగా మాట్లాడకు, శాంత దూరంగా ఉండు అని చెప్తాను. లేదనుకో ఇది చాలా కథల మారిది, ఇది విషయాలు చాలా వేస్తుంది. అందుకని చెప్పేసి జాగ్రత్తగానే ఉండాలి. అయినా సరే మా అవ్వని పోనీయకుండా ఆపాలి. ఇది ఉన్న రోజులు మా అవ్వ కూడా నాతో పాటు ఉంటే నాకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది. లేదంటే దీని చేతలకు నాతో తేడవుతుంది. ముందే నేను ఉత్త మనిషిని కాదు, ఇక ఈ టెన్షన్లన్నీ పెట్టుకుంటే బాగోదు. అందుకని చెప్పి మా అవ్వని పెట్టుకుంటే జర ఆమెని కొంచెం కనిపెట్టుకొని ఉంటుంది. చేస్తా పట్టు ఏం కాదు. ఏమైంది సుజాత ఆలోచిస్తున్నావు? అబ్బాయి ఏం లేదు. నీకు ఇష్టం ఇట్లా లేదా ఏంటి, పొమ్మంటావా ఇంటికి? నాకు ఎలాంటి అభ్యంతరం లేదు స్వీటీ, ఉండి ఇక్కడి నుంచే వెళ్ళు. ఎట్లాగో పిన్ని ఉంటుంది కదా, పిన్ని కోసమే నువ్వు ఉంటావు అంతే. నువ్వు ఉండకపోయినా నాకేం ప్రాబ్లం లేదు, పిన్ని ఉంటే చాలు. దొంగ ముఖం ఎట్లా అంటుంది చూడు, మొహం కూడా చూడట్లేదు. నువ్వు ఉంటే ఉండు లేకపోతే లేదు అన్నట్టుగా చెప్తుంది. అమ్మ ఒక్కుతుంటే సరిపోతుందంట దీనికి. నా బావని ఎగిరేసుకొని పోయింది కాక మా అమ్మ గురించి కూడా నాతోనే ఇలా మాట్లాడుతుంది, ఏదో మా అమ్మ దానికి సొంతమైనట్టు. దీన్ని చూసినప్పుడల్లా నా బావ నాకు దూరమైంది అన్నదే గుర్తొస్తా ఉంటుంది. ఏందే లోపల ఒకటేమో గులుక్కుంటున్నావు? అవి ఏం లేదత్తమ్మా, రేపు ఎన్ని గంటలకు లేవాలా అని ఆలోచిస్తున్నా. ఆలోచించింది చాలు కానీ నేను వచ్చి లేపుతా ఈ టైంకి. అమ్మో ఈమె లేపిందంటే అస్సలు వండనియదు. ఇక నేను లేచిందాక ఆడ నుంచి జరగదు. ఇదేంద్రా బాబోయ్. పర్లేదత్తమ్మా, అమ్మ లేపుతుందిలే నన్ను. సరే కానీ జరంత సాయి పెట్టుకురాపో మీ అమ్మకు నాకు. గట్లే సుజాతకు ఇన్ని పండ్లు కోసుకొని తీసుకొని రా. అయిపోయింది. ఇక మా అత్త నన్ను మెల్లగా బుక్ చేస్తుంది అన్నిట్లల్లా. ఇప్పుడు చాయ్ పెట్టి ఏమంటుంది, ఆయనకు పండ్లు కట్ చేసి ఏమంటుంది, రేపు బట్టలు ఉతకమంటుంది. దీంతో ఇదే ఉంటుంది, మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే నన్ను ఇడ చేయనిస్తుంది. ఇక చూస్తా, ఒకవేళ గిట్లనే చేసింది అనుకో, తొందర లేచి పని చేసేసి ఆఫీస్కి వెళ్ళి నైట్కి వస్తా. అప్పుడు అందరూ తినివంతారు, మెల్లగా వచ్చింది తినివంతా అయిపోతుంది. లేదంటే ఇది పెద్ద నస.
ఇక దీంతో పెట్టుకునే దానికంటే సపరేట్ కాకుండా లేట్ వస్తేనే సరిపోతుంది. ఏమైనా అక్కడ మళ్ళీ ఏమో ఆలోచించబడుతుంది. పోయి ఇట్లా చాయ్ పెట్టుకరా పో. సరే అత్తమ్మ వెళ్తా. దీని పప్పులు నేనేం ఉడకనియను కానీ కాకపోతే చెప్తా చూస్తే ఎలా ఉంటుందో.